ये दुकान फोड़ने की इनको क्या जरूरत थी? काय के लिए इतने लोगों की गाड़ी चलाना? अरे एक भी दुकान लाइन से यहाँ पे बुरहानपुर इतनी दुकान है, एक भी दुकान का कांच नहीं फूटा है। जो भी हमारे ऊपर, हम हिंदू लोग हैं, हमारे ऊपर ही सब चीजें हो रही है। और कब तक के भाईचारे से ये अगर हमारी दुकान फोड़ेगा, हम तो पैसे कमाने के लिए बैठे ना, हमने थोड़ी ना उनकी एक दुकान को कुछ किया है। आपको कितने का नुकसान हुआ है? ये आप लाइन से देख लीजिए, ये पूरे रेस्टोरेंट हमारा है, वो वहां तक के पूरा बोर्ड वगैरह फोड़ा है। और ये पैसे की बात नहीं है, इज्जत की बात है ना। पैसे का क्या है, ये कांच वाच फोड़ा ठीक है, रिप्लेस करनी पड़ी, इज्जत की बात है। ऐसे आगे कोई भी फोड़ेगा, ऐसा कब तक चलेगा? और यहाँ ये फोड़े, कल जाके घर में घुस के करेंगे तो फिर एडमिनिस्ट्रेशन से क्या डिमांड करते हैं आप? क्या डिमांड करेंगे? नागपूर बहुत सीएम साहेबांवर विश्वास आहे की निश्चित सीसीटीव्ही फुटेज, DVR मधली सगळी माहिती, पोलिसांकडे असलेली माहिती, AIचा वापर करून सगळे लोक लोकेट करतील आणि यांना कडक शासन करेल. नाही तर याच्यानंतर हिंदू शांत राहणार नाही, असं एवढंच सांगतो. నేను భారతీయుడిని సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా 7 దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దుర్బుద్ధి ప్రభుత్వం మన చరిత్రని, మన వీరులు, మన హీరోల చరిత్రలు, మన దేశం కోసం ప్రాణాలు భరించిన భరతమాత కడుపులు పుట్టిన గొప్ప బిడ్డలు మన జనరేషన్ తెలియకుండా, మన పాఠ్యాంశాల్లో లేకుండా ఔరంగజేబు, టిప్పు సుల్తాను ఇలాంటి దౌర్భాగ్యుల చరిత్రను చెప్పి వాళ్ళేదో పెద్ద హీరోల్లాగా ఈ మన దేశాన్ని భ్రష్టు పట్టించి, మన దేశం మీద దండయాత్ర చేసి, మన ఆడవాళ్ళని అవమానించి, మన హిందూ విధానాన్ని నాశనం చేసి, చండాలం చేసిన దౌర్భాగ్యుల్ని పెద్ద హీరోలుగా వర్ణించిన పాఠ్య పుస్తకాలు మనకి ఇన్నాళ్ళు ఈ కాంగ్రెస్ పాలనలో. వాళ్ళ అధికారంలో వచ్చినాక మొదటి 4 సార్లు కూడా ఒక ముసల్మాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పెట్టడం, కమ్యూనిస్టులు వీళ్ళు కలిసి అసలు మన చరిత్రను వక్రీకరించి, మన చరిత్రలోని మన హీరోలను, మన దేశం కోసం అసూరు బాసిన గొప్ప వ్యక్తులు, త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు, పోరాడిన దుష్ట శక్తులతోటి, యవనులు, హూణులు, మ్లేచ్చులు, ఆంగ్లేయులు వీళ్ళతో పోరాడిన గొప్ప గొప్ప వీరులు గాథ మన జనరేషన్ తెలియకుండా మరుగున పెట్టించారు. ఇవాళ బయటకు వస్తుంది అది. ఇవాళ ఈ థియేటర్లో చాలా సినిమా థియేటర్లో చూసినా యూత్, పెద్దోళ్ళు కాదు, యూత్ గుండెలు తలుచుకుంటూ భరత మాతకి జై అంటున్నారంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎస్, ఈ చరిత్ర తెలియాలి మనకి. మన ఎంతటి గొప్ప దేశం మనం. బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం, సస్య శ్యామల సుందర దేశం మన దేశం అని ప్రతి ఒక్కడు అనుకోవాలి. వేదాలు పుట్టిన దేశం, గణితంలో సునాని కనిపించిన దేశం, ప్రపంచం బట్టలు నేర్చుకుంటానికి తెలియని రోజుల్లోనే పట్టు వస్త్రాలు నేర్చిన దేశం, సర్వ మతాలకు పుట్టిలు నా దేశం, అనేక విజ్ఞానులు, శాస్త్రజ్ఞులు, మహనీయులు నడయాడిన భూమి నా దేశం. ఎంతటి గొప్ప దేశంలో నేను పుట్టాను. ఎందరో మహావీరులు, శక్తివంతులు దేశం కోసం పిడికిలు బిగించి దేశం కోసం పగలగొట్టిన గొప్ప వీరులు కర్ణం నా దేశం. ఆ దేశం యొక్క విలువల్ని, గొప్పల్ని తెలుసుకునే విధంగా మన సినిమాలు వస్తున్నాయి. వాళ్ళ సంతోషం. ఎన్నాళ్ళు ఈ సినిమాలు ఏదో 6 పాటలు కానీ ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది ఎంటర్టైన్మెంటే అనేది, ఇలాంటి సినిమాలు తీస్తే డబ్బులు రావుకునే అపవాదుని పటాపంచం చేసింది సినిమా. ఇలాంటి సినిమాలు తీస్తే కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మా మూలాలు ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాం, మేము ఏమిటి అనే మూలాలు తెలుసుకోవాలని తాపత్రయం, తెలుసుకుని గర్వపడాలనే పరిస్థితి ఇవాళ యూత్ లో ఉంది. ఇవాళ ఆ యూత్ ఆ సినిమా చూస్తూ గుండెలు తరుచుకుంటూ, జబ్బ మీద తరుచుకుంటూ భరత్ బాబా చేయంటే ఎంత ఆనందంగా ఉంది. అది ఇంకా ఇలాంటి సినిమాలు రావాలి. దేశభక్తి అంటే ఏదో రాజకీయం కాదు. నీ తల్లిని, నీ మాతృభూమిని, మాతృభాషని, మాతృదేశాన్ని ప్రేమించిన వాడు ఈ భూమి మీద నడయాడటానికి అర్హుడు కాదు. ఎవరైనా సరే, ఏ దేశంలో పుట్టినా, నీ భాషను ప్రేమించు, నీ తల్లిని ప్రేమించు, నీ దేశాన్ని ప్రేమించు. మనకన్నా మా అమ్మ భారతమ్మ, ఆ భారతమ్మకి గౌరవించి మన గురించి మనం తెలుసుకొని, నేను భారతదేశంలో పుట్టాను, నా దేశం భారతదేశం, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిల్లు నా దేశం, నా దేశం కుటుంబ వ్యవస్థని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేశం నా దేశం, ఎందరో మహావీరులు కన్న దేశం నా దేశం అని పీడికిని బిగించి ఘనంగా చెప్పుకునే పరిస్థితి కావాలి. వచ్చింది ఇవాళ ఈ సినిమాతో. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తీయాలి, నిజాలు తెలియాలి, మరుగున పడిన చరిత్ర రహస్యాలు బయటికి రావాలి. ఎన్నాళ్ళు దాచిపెట్టబడింది గత ప్రభుత్వంలో. ఎందుకంటే ఆ గత ప్రభుత్వం, గత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దొంగ గాంధీలు, దొంగ భారతీయులు,
దొంగ హిందువులు కదా. వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ సంస్కృతి మీద, ఈ దేశ చరిత్ర మీద వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ కి జత పలుకుంది, చైనా తోటి జత కలుస్తుంది. ఈ దేశానికి నిరంతరం ద్రోహం తలపెట్టి ఆ రెండు దేశాలతో వీళ్ళు అమితమైన స్నేహం చూపిస్తా ఉంటారు. ఇప్పటికీ రాహుల్ గాంధీ ఈ భారతదేశాన్ని సౌత్ ఇండియా వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ లాగా ఉంటారు, నార్త్ ఈస్ట్ వాళ్ళు చైనీస్ లాగా ఉంటారు, ఇంకోలాగా ఉంటారు. ఈ నా దేశ ప్రజల్ని ఇలా విభజించి విమర్శిస్తా ఉంటే మనం చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. అరే, నా దేశాన్ని సర్వనాశనం చేసి నా దేశం మీద అనేక దండయాత్రలు చేసిన మొఘలాయ నాయకుల్ని మీరు హీరోలుగా పాఠ్య పుస్తకాలు పెడతారా? ఔరంగజేబు మహానాయకుడా, టిప్పు సుల్తాన్లు ఇలాంటి దౌర్భాగ్యుల్ని నా దేశంలో ఆడవాళ్ళని మానభంగాలు చేసి అవమాన పాలు చేసి అలాంటి సన్నాసుల్ని, అలా దౌర్భాగ్య దుర్మార్గ దుర్నీతి ఎదవల్ని పెద్ద హీరోలుగా మన ప్రజలకు ఔరంగజేబు తెలుసు, మన కులాలకి. కానీ అల్లు సీతారాములు తెలుసా, వీరపట్టే కటబ్రహ్మం తెలుసా, రాణి రుద్రమ తెలుసా, రాణా ప్రతాప్ తెలుసా, వాళ్ళ చరిత్రలు తెలుసా, వాళ్ళ గొప్పగా జీవితాలు తెలుసా, వాళ్ళ దేశం కోసం ఏం చేశారు, ఈ జన్మభూమి కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు తెలియకుండా మరుగుపరిచి వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్స్ టు మై ఇండస్ట్రీ. ఏ సినిమా ఫీల్డ్ ఉన్నా ఆ సినిమా ఫీల్డ్ కి తల వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళ ఈ సినిమా ఫీల్డ్ మేలుకుంది. మనం ఇలాంటి సినిమాలు చెయ్యాలి, ప్రజలకి మన దేశం గురించి మనం చెప్పుకోవాలి. సినిమా ఒక పవర్ఫుల్ మీడియా ఇది. ఈ మీడియా ద్వారా కేవలం పాటలు, ఫైట్లు, సాంగ్లే కాదు, ఇలాంటి సినిమాలు తీసి కూడా చరిత్ర ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మెచ్చుకుంటారు. ఇవాళ కాశ్మీర్ ఫైల్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కేరళ ఫైల్స్ అవ్వచ్చు, ఈ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు. ఎన్ని అబద్ధాలలో మనం బతికామన్నాళ్ళు ఈ నిజాలను మరుగున పడినాయి కదా అని వాళ్ళు తెలుసుకున్నారు. అది తెలుసుకోవాలి. ఏ బిడ్డైనా తన పుట్టుకేంటి, తన ఏమిటి, తన పూర్వతరాలు ఏంటి. కాంగ్రెస్ అనేది ఈ దేశం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసి, ఈ వ్యక్తిత్వాన్ని కించపరిచింది. డబ్బులు దోచుకుంటామని చేయటం వేరు, అది ఎప్పటికైనా కక్కక తప్పదు. కానీ ఈ వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఒక జనరేషన్ దెబ్బతినేస్తుంది. ఈ దేశం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసింది కాంగ్రెస్. ఇవాళ కదా మోడీ వచ్చిన తర్వాత నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్ అని చెప్పి మొదలెట్టినాక ఇవాళ మనలో కూడా, ప్రజల్లో కూడా, అందరిలో కూడా అసలు మన దేశం, మనం ఎంత గొప్ప దేశం, ఇలాంటి వేద భూమిలో పుట్టాం మనం, ఇంత పవిత్రమైన భూమిలో పుట్టిన మనం, మన చరిత్ర ఇది అని వాళ్ళ ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేశభక్తి పెరగాలి. నా దేశం మన ఘనంగా చెప్పుకునే మై ఇండియా భుజాలు తట్టుకుని చెప్పే రోజు వచ్చింది ఆల్రెడీ. ఇది ఇంకా ఉధృతం కావాలి. సినిమా ఫీల్డ్ లో అందరూ కూడా చాలా మంది ఇలాంటి సినిమాలు తీయాలి, తీసి ప్రజల్ని మెప్పించుకోవాలి, ప్రజలకి చరిత్ర చెప్పాలి. మీ డబ్బులు వ్యాపారం వస్తుంది. ఆ రోజుల్లో చూశారు, ఈనాడు చూడలేదా? ఆ రోజు రామారావు గారితో రాఘవేంద్ర రెడ్డి, మోహన్ బాబు తీసిన సినిమా చూడలేదా? చరిత్ర సినిమాలు అప్పుడు చూస్తారు, ఇప్పుడు చూస్తారు. ఇవాళ తీశారు, బ్రహ్మాండంగా చూస్తున్నారు. సంతోషం. అలాంటి సినిమాలు ఇంకా 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 రావాలి. నా భరతమాతని అసలు విశ్వరూపం నా ప్రజలందరూ తెలుసుకోవాలి. నా భరతమాత ఎంత గొప్ప తల్లి, ఎంతమంది మహనీయులు కన్న తల్లి, ఎంతమంది మహాశాస్త్రజ్ఞులు, విద్యావంతులు, వేద పండితులు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళకి జన్మనిచ్చింది నా తల్లి. చరిత్ర నా ప్రజలందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని పిడికిలు పెంచి భరతమాతకి జై, నా దేశం అని ఘనంగా చెప్పాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను.